మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఎన్నో సర్జరీలు చూసారు. సో, మోస్ట్ టఫెస్ట్ మీకేదైనా అనిపిచ్చిందా సర్జరీ? ప్రతి 6 నెలలకి, 9 నెలలకు ఓ సర్జరీ గట్టిగా తగులుతుంది. ఓకే. అంటే ప్రతి సర్జరీ చేసే ముందర నేను ప్రిపేర్ అయ్యేటప్పుడే మనసులో నా దేవుడిని తలుచుకుంటాను. ఓకే. అంటే అదే సర్జరీ నేను 100 మంది చేస్తే 100 మందికి అదే రిజల్ట్ రాదు. హ్మ్. వాళ్ళ జబ్బు స్టేజ్‌ని బట్టి, వాళ్ళ శరీరం సహకరించే దాన్ని బట్టి రెస్పాన్స్ అన్నది ఉంటుంది. హ్మ్. ఇంకోటి కొంతమంది పేషెంట్స్ చాలా ధైర్యంగా ఉంటారు. దృఢ నిశ్చయంతోటి వస్తారన్నమాట. హ్మ్. వాళ్ళలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో, అట్లా ప్రతి 6 నెలలకో, 9 నెలలకో ఒక సర్జరీ అయితే మాత్రం కాంప్లికేట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది? ఎలా? అన్నది మనం చెప్పేదానికి వీలుండదు. ఓకే. కాకపోతే ప్రతి సర్జరీకి ముందర మాత్రం పేషెంట్ తాలూకు డీటెయిల్స్ అన్నీ చూడడం. సర్జరీ ఒక 3, 4 సార్లు బ్రెయిన్‌లో ప్రాక్టీస్ చేయడం. హ్మ్. అండ్ సర్జరీకి వెళ్ళేటప్పుడు దేవుడిని తలుచుకోవడం. హ్మ్. ఇట్లాంటి ఫిక్స్డ్ రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఓకే. అవన్నీ చేసి పేషెంట్‌కి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఒక దృక్పథం అంటే అబ్బా! వీడికి కంపల్సరీ ఇవ్వాలంట. ఇప్పుడు మొన్న ఒక కపుల్ వచ్చారు పాపం. ఓకే. వాళ్ళు చెప్పిందేంటంటే, "సార్ మాకు పిల్లలు లేరని చెప్పి మమ్మల్ని ఎవరు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి పిలవట్లేదు. పిలవట్లేదనేసి." హ్మ్. భలే బాధ అనిపించింది. అరేయ్! పిల్లలు పుట్టనంత మాత్రాన ఫంక్షన్స్‌కి పిలవరా అనేసి. సో, వాళ్ళకి సర్జరీ చేసినప్పుడు అనుకున్నా, అరే వీళ్ళకి ఎట్లన్నా మంచి రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సర్జరీ చేసే ఫీజు ఇవన్నీ తరువాత. హ్మ్. అవుట్‌కమ్ అన్నది కూడా తరువాత. ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఈ పిల్లలు పుట్టేదానికన్నా, పిల్లలు లేకపోవడం వల్ల వీళ్ళెవరు అరే! మమ్మల్ని ఎవరు మామూలుగా గుర్తించట్లేదు. అది వాళ్ళ పెయిన్ పాయింట్. పిల్లలు పుట్టడం అన్న సెకండ్ పాయింట్. హ్మ్. అంటే పిల్లలు పుట్టగానే వీళ్ళ ఐడెంటిటీ మారిపోయింది. హ్మ్. దట్ గివ్స్ అస్ హ్యాపీనెస్. యాహ్!